హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. సీరియల్స్ అంటూ ట్రోల్స్ కి గ్రోతున్న AK47 ఆల్ టైమ్ రికార్డులు మొదలు పెట్టేసిన వారణాసి పారడైస్ కి భయపడి రణబలి పోస్ట్ పోన్ అయిందా? వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటి వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా OTT అప్డేట్స్ విషయానికి వస్తే థియేటర్కల్ గా హిట్ అనిపించుకోలేకపోయిన రావు బహదూర్ ఇప్పుడు OTT రిలీజ్ కి రెడీ అయింది. జూలై 31న మల్టిపుల్ లాంగ్వేజెస్ లో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి రెడీ అవుతుంది ఈ ఫిల్మ్. ఇక లెనిన్ బాక్స్ ఆఫీస్ రన్ అనేది లాస్ట్ స్టేజ్ లో ఉండగా ఆగస్టు 2nd వీక్ లో సినిమాని OTT లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అగ్రిమెంట్ ప్రకారం చూసుకుంటే ఎక్స్పెక్టెడ్ రిలీజ్ డేట్ ఆగస్టు 14. మాస్ మహారాజా రవితేజకి కంబ్యాక్ అనేది చాలా అవసరం. హిట్ వచ్చి చాలా ఏళ్లు అయిపోగా ఇప్పుడు ఇరుముడి అనే సినిమా తన కెరీర్ కి ఎంత ఇంపార్టెంటో తెలిసిందే. అయితే ప్రెజెంట్ ఉన్న టాక్ ఏంటంటే సినిమా క్లైమాక్స్ కానీ ఇంటర్వెల్ కానీ ఎక్సలెంట్ గా వచ్చాయని చెప్తున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ అయితే రవితేజ గారి కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ అనే రేంజ్ లో వస్తుందని టాక్. పారడైస్ టీజర్ వర్క్ కంప్లీట్ అయింది. ట్రైలర్ వర్క్ ఇప్పుడు స్టార్ట్ అయింది. టీజర్ ని త్వరలోనే రిలీజ్ చేయబోతుండగా రిలీజ్ డేట్ ఏంటి, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది క్లియర్ గా టీజర్ లోనే మెన్షన్ చేయబోతున్నారు. సో టీజర్ వచ్చిన తర్వాత ఒక ఐడియా అయితే రాబోతుంది. అయితే దీనికి దగ్గరలోనే రిలీజ్ కావాల్సిన రణబలి సినిమా ఈ సినిమాకి భయపడిందా అంటే ఒక పరంగా చూసుకుంటే కరెక్ట్, మరో పరంగా చూసుకుంటే రాంగ్ అనే చెప్పాలి. ప్రస్తుతానికి సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేజ్ లో ఉండగా అనుకున్నవన్నీ జరిగితే చెప్పిన డేట్ కే వచ్చేయచ్చు. బట్ ఇంకొక రకంగా వినిపిస్తున్న టాక్ ఏంటి అంటే అంత హైప్ తో రిలీజ్ అవుతున్న పారడైస్ తో సినిమాని వేయడం అవసరమా అని. చాలా మంది నాని విజయ్ దేవరకొండ కాంపిటేటర్స్ అని ఫీల్ అవుతూ ఉంటారు. బట్ నాని ఓపెనింగ్స్ కి విజయ్ ఓపెనింగ్స్ కి కాస్త తేడా అయితే క్లియర్ గానే కనిపిస్తుంది. అది కూడా ఇన్ని ఫ్లాప్స్ ఉన్నప్పుడు ఇలాంటి టైంలో నాని సినిమాతో పోటీగా వెళ్లడం ఒక రకంగా రిస్క్ అనే చెప్పాలి. AK47 ఆదర్శ కుటుంబం సినిమాకి సంబంధించి అప్డేట్లు వరుస పెట్టి వస్తూ ఉన్నాయి. లుక్స్ వస్తున్నాయి, గ్లిమ్స్ వస్తున్నాయి, టీజర్స్ అన్ని బయటకు వస్తున్నాయి. బట్ ఏం టాక్ తెచ్చుకుంటుంది అంటే జీరో హ్యాట్రెస్ అని మనం అంతా నమ్మే వెంకటేష్ గారి సినిమా కూడా ఘోరంగా అంటే ఘోరంగా ట్రోల్ అవుతుంది. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న త్రివిక్రమ్ వెంకీ కాంబో అయినా కూడా ఇదొక సీరియల్ అంటూ CMR షాపింగ్ మాల్ అడ్వర్టైజ్ లో ఉందంటూ కమెంట్లు పెడుతున్నారు. త్రివిక్రమ్ స్టైల్ కాకుండా అనిల్ రావుపూడి స్టైల్ ఎక్కువగా కనిపించడం దీనికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్. అయితే సినిమాలో యాక్షన్ సీన్లు గట్టిగా ఉన్నాయి. ఇంటర్వెల్ కానీ క్లైమాక్స్ కానీ ఫుల్ ఆఫ్ యాక్షన్ ఉందని ఇన్సైడ్ అయితే టాక్. ప్రస్తుతానికి సినిమాకైతే నెగిటివ్ టాకే గట్టిగా నడుస్తుంది. ట్రెండింగ్ టాపిక్స్ ఏం లేక ట్రోలర్స్ కి అడ్డంగా దొరికేసింది AK47. అల్లు అర్జున్ 22nd సినిమా స్పీడ్ గా జరుగుతూ ఉండగా అల్లు అర్జున్ 23 సినిమా కూడా ఇదే ఇయర్ లో స్టార్ట్ కానుంది. లాస్ట్ 8 years చూసుకుంటే అల్లు అర్జున్ నుంచి థియేటర్కల్ గా రిలీజ్ అయిన సినిమాలు 4 మాత్రమే. అందులో 3 సినిమాలు ఇండస్ట్రీ హిట్లు రీజనల్ ఇండస్ట్రీ హిట్ మార్క్ ని అందుకుంటే ఒక్కటి మాత్రమే ఫ్లాప్ అయింది. అయితే ఇప్పుడు అలా కాకుండా ఇయర్ కి ఒక సినిమా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాడో ఏమో. వరుస పెట్టి సినిమాలైతే చేస్తూ ఉన్నాడు. అండ్ AA23 సినిమా ఇదే ఇయర్ లో స్టార్ట్ చేయడానికి వర్క్ చేస్తుండగా మరొక పక్క ఒక విషయంపై క్లారిటీ కూడా వచ్చింది. అల్లు అర్జున్ ని కలవాలన్నా, చూడాలన్నా, మాట్లాడాలన్నా ఒక గ్యాప్ మెయింటైన్ చేయాలి, కిందకి చూడాలి, కళ్ళలో కళ్ళు పెట్టి చూడకూడదు. ఇలా 43 రూల్స్ తో ఒక బుక్ అయితే అప్పట్లో ట్రెండింగ్ లో ఉండగా అవన్నీ కూడా రాంగ్ అని చెప్పి ఈ రోజు ప్రూవ్ అయిపోయాయి. అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ తో ఒక ఫ్యాన్ మీటింగ్ అయితే ఈ రోజు పెట్టుకున్నాడు. అండ్ కనిపించిన విజువల్స్ అండ్ తను మాట్లాడిన మాటలు అల్లు అర్జున్ పై రెస్పెక్ట్ ఇంకా పెరిగేలా చేశాయి. అండ్ ట్రోల్ చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఏదైనా ఈ రోజు PR అంతే. ఇక వారణాసి విషయానికి వస్తే సినిమా ఆల్ టైమ్ రికార్డులని ఇప్పటికే పెట్టడం మొదలు పెట్టేసింది. ఏ సినిమాకైనా పబ్లిసిటీ కాస్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఈ ప్రమోషనల్ బడ్జెట్ అనేది ఏ సినిమాకైనా కూడా ఒక లిమిట్ వరకు ఉంటాయి. బాహుబలి 2 దాన్ని 60 కోట్లకి తీసుకెళ్లి రికార్డ్ పెట్టగా RRR 80 కోట్లు ఖర్చు చేసి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇది ప్రొడ్యూసర్స్ పెట్టారా లేకపోతే రాజమౌళి పెట్టారా అనేది పక్కన పెడితే RRR ప్రమోషన్స్ కి 80 కోట్ల వరకు ఖర్చైనట్టు టాక్. అయితే దాన్ని కొద్ది రోజుల్లోనే బ్రేక్ చేసింది కల్కి ఫిల్మ్. కల్కి ఈ రోజుకి కూడా 100 కోట్ల వరకు ఖర్చు చేస్తూ ప్రమోషనల్ కాస్ట్ లో నెంబర్ 1 ప్లేస్ లో ఉంటే వారణాసి ఏకంగా 375 కోట్లతో ఎపిక్ రికార్డ్ ని క్రియేట్ చేసింది. ఇంకా ఖర్చు పెట్టలేదు, కాకపోతే వీళ్ళేసుకున్న ఎస్టిమేషన్ బడ్జెట్ ఇది మాత్రమే. అయితే ఇదంతా మూవీ టీం మాత్రమే పెడుతుందా అంటే ఎన్నో చాలా బ్రాండ్లని ఇంక్లూడ్ చేయబోతున్నారు. బట్ ఏదేమైనా ఇండియన్ సినిమా 375 కోట్లతో సినిమా తీస్తుందంటేనే చాలా పెద్ద విషయం. అలాంటిది అది ప్రమోషనల్ కాస్ట్ గా వాడుతున్నారంటే ఇక ఇప్పట్లో ఇది బ్రేక్ అవని నెంబర్. చూడాలి ఏ సినిమా బ్రేక్ చేస్తుందో. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. వారణాసి సినిమాకి టాక్ వస్తే డే 1 to ఫుల్ రన్ ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.